పిల్లల చెవిలో పురుగు వెళ్తే పేరెంట్స్ టెన్షన్‌లో కొన్నిసార్లు ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు బయట ఆడుకుంటున్నప్పుడు లేదా నేలపైన పడుకున్నప్పుడు కొన్నిసార్లు పురుగు చెవిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు ఇయర్ బడ్స్ కానీ, సేఫ్టీ పిన్స్, హెయిర్ పిన్స్‌తో వీటితో బయటకి తీయాలని ప్రయత్నించకండి. ఇలా చేయడం వల్ల పురుగు ఇంకా లోపలికి వెళ్లి కర్ణబేరిని డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంది. తలని గట్టిగా ఊపకండి. ఇలా చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. దీంతో పాటు పిల్లలకి ఇంకా ఎక్కువగా భయపడతారు. మరి ఏం చేయాలి అంటే చెవిలో రక్తం గాని, చీము గాని కారట్లేదు అంటే పురుగు వెళ్ళిన చెవిని పైకి ఉండేలా తలను వంచి 2-3 చుక్కలు బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌ని వేయండి. దీనివల్ల పురుగు కదలకుండా పురుగు చనిపోయే అవకాశం కూడా ఉంది. కొంతసేపటి తర్వాత చెవిని కిందకు ఉంచండి. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు పురుగు బయటొచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ పురుగు బయటకి రావట్లేదు, విపరీతమైన నొప్పి ఉంది, చెవిలోంచి రక్తము, చీము కారుతూ ఉంది, వినపడడం కూడా తగ్గుతూ ఉంది అంటే వెంటనే ఈఎన్‌టీ డాక్టర్‌ని కలవండి. ఈ సమాచారం ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలీదు. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌ని వెంటనే ఫాలో చేయండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థాంక్ యూ.